ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 1 నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేస్తాయని తెలిపింది. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది జడ్జీలను కేటాయించింది. 4.5 ఏళ్లుగా నలుగుతున్న హైకోర్టు విభజనకు కొత్త సంవత్సరంలో తెరపడినట్లవుతోంది. అమరావతిలో ఏపీ సర్కారు నిర్మిస్తున్న కొత్త బిల్డింగ్లో ఏపీ హైకోర్టు ఏర్పాటవుతుంది. కేటాయించిన జడ్జీల విషయానికి వస్తే తెలంగాణకు జస్టిస్ వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ రామచంద్రరావు, ఏ రాజశేఖర్ రెడ్డి, పి నవీన్ రావు, కోదండ రామ్ చౌదరి, బి శివశంకర్ రావు, షమీం అఖ్తర్, అలానే పి కేశవరావు, అభినందన్ కుమార్ షావిలై, అమర్నాథ్ గౌడ్ ను కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు జస్టిస్ రమేష్ రంగనాథన్, సి ప్రవీణ్ కుమార్, వెంకట నారాయణ, వెంకట శేషసాయి, దామ శేషాద్రి నాయుడు, సీతారామమూర్తి, దుర్గా ప్రసాదరావు, టి సునీల్ చౌదరి, ఎం సత్యనారాయణమూర్తి, జి శ్యాంప్రసాద్, ఉమాదేవి, ఎన్ బాలయోగి, రజని, సోమయాజులు, జస్టిస్ వెంకట నారాయణలను కేటాయించారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 1 నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేరువేరుగా పనిచేస్తాయని తెలిపింది. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది జడ్జీలను కేటాయించింది. 4.5 ఏళ్లుగా నలుగుతున్న హైకోర్టు విభజనకు కొత్త సంవత్సరంలో తెరపడినట్లవుతోంది. అమరావతిలో ఏపీ సర్కారు నిర్మిస్తున్న కొత్త బిల్డింగ్లో ఏపీ హైకోర్టు ఏర్పాటవుతుంది. కేటాయించిన జడ్జీల విషయానికి వస్తే తెలంగాణకు జస్టిస్ వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ రామచంద్రరావు, ఏ రాజశేఖర్ రెడ్డి, పి నవీన్ రావు, కోదండ రామ్ చౌదరి, బి శివశంకర్ రావు, షమీం అఖ్తర్, పి కేశవరావు, అభినందన్ కుమార్ షావిలై, అమర్నాథ్ గౌడ్ ను కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు జస్టిస్ రమేష్ రంగనాథన్, సి ప్రవీణ్ కుమార్, వెంకట నారాయణ, వెంకట శేషసాయి, దామ శేషాద్రి నాయుడు, సీతారామమూర్తి, దుర్గా ప్రసాదరావు, టి సునీల్ చౌదరి, ఎం సత్యనారాయణమూర్తి, జి శ్యాంప్రసాద్, ఉమాదేవి, ఎన్ బాలయోగి, రజని, సోమయాజులు, జస్టిస్ వెంకట నారాయణలను కేటాయించారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 1 నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేరువేరుగా పనిచేస్తాయని తెలిపింది. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది జడ్జీలను కేటాయించింది. 4.5 ఏళ్లుగా నలుగుతున్న హైకోర్టు విభజనకు కొత్త సంవత్సరంలో తెరపడినట్లవుతోంది. అమరావతిలో ఏపీ సర్కారు నిర్మిస్తున్న కొత్త బిల్డింగ్లో ఏపీ హైకోర్టు ఏర్పాటవుతుంది. కేటాయించిన జడ్జీల విషయానికి వస్తే తెలంగాణకు జస్టిస్ వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ రామచంద్రరావు, ఏ రాజశేఖర్ రెడ్డి, పి నవీన్ రావు, కోదండ రామ్ చౌదరి, బి శివశంకర్ రావు, షమీం అఖ్తర్, పి కేశవరావు, అభినందన్ కుమార్ షావిలై, అమర్నాథ్ గౌడ్లను కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు జస్టిస్ రమేష్ రంగనాథన్, సి ప్రవీణ్ కుమార్, వెంకట నారాయణ, వెంకట శేషసాయి, దామ శేషాద్రి నాయుడు, సీతారామమూర్తి, దుర్గా ప్రసాదరావు, టి సునీల్ చౌదరి, ఎం సత్యనారాయణమూర్తి, జి శ్యాంప్రసాద్, ఉమాదేవి, ఎన్ బాలయోగి, రజని, సోమయాజులు, జస్టిస్ వెంకట నారాయణలను కేటాయించారు.
ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, హైకోర్టు విభజనపై కేంద్రం గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా, ఈ గజెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలేంటి? తెరపడింది. వచ్చే ఈ సంవత్సరం కొత్త ఏడాదిలో హైకోర్టు విభజనపై కేంద్రం గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, గజెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలేంటి? 4.5 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఉత్కంఠకు తెరపడింది. ఇక నుంచి 2 రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు కూడా వేరువేరు హైకోర్టులు ఏర్పాటు కాబోతున్నాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉమ్మడి హైకోర్టు జనవరి 1వ తేదీ, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణ హైకోర్టుగా ఏర్పాటు కాబోతోంది. అమరావతిలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి భవనంలో ఏపీ హైకోర్టును ఏర్పాటు చేయబోతున్నారు. 2 వేర్వేరుగా హైకోర్టులు తమ విధులను నిర్వహించబోతున్నాయి. ఇవాళ దీనికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అందులో స్పష్టమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కేంద్రం పేర్కొంది. అందులో జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో రాజధానిలో ఉన్నటువంటి ప్రత్యేక భవనాన్ని ఇప్పటికే నిర్మిస్తూ ఉన్నారు. తుది దశకు చేరుకుంది. అందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే హైదరాబాద్లో ఉమ్మడి హైకోర్టుగా ఈ 4.5 ఏళ్లు కొనసాగినటువంటి దాన్ని తెలంగాణకు ఏర్పాటు చేయబోతున్నట్టు ఆ 2 హైకోర్టులు కూడా 1వ తేదీ నుంచి వేరువేరుగా తమ విధులు నిర్వహిస్తాయని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు. తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ఇంకా ఒక 3కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఆ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశంలో స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు బదిలీ పైన ఉమ్మడి హైకోర్టుకు వచ్చారు కాబట్టి ఆ 3ని ప్రధాన న్యాయమూర్తితో పాటు సీనియర్లుగా ఉన్న మరో 2 న్యాయమూర్తులను ఎక్కడికి కేటాయిస్తారన్నది ఇంకా తేలాల్సినటువంటి అంశం. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 35 మంది న్యాయమూర్తులు కావాల్సి ఉంది. కానీ 16 మందిని మాత్రమే ఇప్పటి కేటాయించారు. ఇంకా 19 మంది, 20 మంది వరకు ఇంకా కేటాయించాల్సి ఉంది. మరి దానికి సంబంధించి ఎప్పుడు కేటాయిస్తారు, దానికి సంబంధించినటువంటి స్పష్టమైన అంశం ఆ నోటిఫికేషన్లో వెల్లడి కాలేదు. అలాగే తెలంగాణ హైకోర్టుకు కూడా 20 నుంచి 22 మంది వరకు కావాల్సి ఉంది. కానీ కేవలం 10 మందిని మాత్రమే తెలంగాణకు కేటాయించారు. కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఉమ్మడి హైకోర్టులో రోజు వేల కొద్ది కేసులు ఉండేవి. దాన్ని పరిష్కరించేటువంటి అంశంలో న్యాయమూర్తులు అనేక దఫాలుగా దీనికి సంబంధించి కేంద్రం పైన సుప్రీంకోర్టులో అనేక సందర్భాల్లో వాళ్ళు వెల్లడించినటువంటి పరిస్థితి. కానీ మరి ఈ న్యాయమూర్తుల కొరత అన్నది చాలా తీవ్రంగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి 16 మందికి అదనంగా మరికొంతమంది కావాల్సి ఉంది. తెలంగాణకు మరికొంతమంది కావాల్సి ఉంది. మరి వీటి విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం కేంద్రం తీసుకుంటుందనేటువంటిది చూడాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి న్యాయమూర్తుల్లో 16 మంది ఉన్నారు. వారిలో జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ప్రవీణ్ కుమార్, వెంకటనారాయణ, వెంకట శేషసాయి, శేషాద్రి నాయుడు, అలాగే సీతారామమూర్తి, దుర్గాప్రసాదరావు, సునీల్ చౌదరి, సత్యనారాయణమూర్తి, శ్యాంప్రసాద్, అలాగే ఉమాదేవి, బాలయోగి, రజని, సోమయాజులు, విజయలక్ష్మి, అలాగే జస్టిస్ గంగారావు వీళ్లను ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. తెలంగాణకు సంబంధించి 10 మందిలో వెంకట సంజయ్ కుమార్, రామచంద్రరావు, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, నవీన్ రావు, కోదండరామ్ చౌదరి, శివశంకర్ రావు, షమీర్ అఖ్తర్, కేశవరావు, అభినందన్ కుమార్, అమర్నాథ్ గౌడ్ వీళ్ళందరినీ కూడా తెలంగాణకు కేటాయించారు. ఇక రాష్ట్ర విభజనకు ముందు హైకోర్టుకు సంబంధించి విభజన అంశంలో హైకోర్టు దగ్గర తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలే చెలరేగేవి. అప్పుడు రాష్ట్రాన్ని విభజించాలంటూ న్యాయవాదులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆగ్రహానికి కూడా అప్పుడు తెలంగాణ న్యాయవాదులు గురైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రధానమైనటువంటి అంశం హైకోర్టు విభజన. హైకోర్టును విభజించాలంటూ పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ న్యాయవాదులు కానీ ఇక్కడ ఉన్నటువంటి
ఎంపీలు కానీ కేంద్రం పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినటువంటి పరిస్థితి. కానీ అనేక దఫాలుగా దీన్ని నానుస్తూ కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దీనిపైన ఇటు పార్లమెంటును కూడా ఇక్కడ ఎంపీలు స్తంభింపజేసినటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసినటువంటి సందర్భంలో కావచ్చు, కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసినటువంటి సందర్భంలో కావచ్చు, ప్రధానంగా హైకోర్టు విభజనపైనే వాళ్ళు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది, నోటిఫికేషన్ విడుదలైనటువంటి పరిస్థితి. మరి అనేక దఫాలుగా ఈ హైకోర్టు విభజన అంశం అయితే చాలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కాబట్టి ఇప్పుడు రెండు రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు వేరువేరు హైకోర్టులు ఏర్పాటు కాబోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం ఇంకా తుది దశకు చేరుకుంది. కాబట్టి వెకేషన్ జనవరిలో సంక్రాంతి సెలవులకు ముందు ఒక 3 రోజులు అక్కడ విధుల నిర్వహణ జరుగుతుంది. ఆ తర్వాత మరి అక్కడ ఏ రకంగా ఆ న్యాయస్థానం విధులు నిర్వహిస్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. దానికి ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి. ఇక 3 న్యాయమూర్తులకు సంబంధించి, ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో 2 న్యాయమూర్తులకు సంబంధించి ఏ రాష్ట్రానికి కేటాయిస్తారన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి 2 రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటవుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు వారు మరి అక్కడ హైకోర్టు దగ్గర, ఉమ్మడి హైకోర్టుగా ఉన్నటువంటి హైకోర్టు దగ్గర ఇక్కడ వాళ్ళు సంబరాలు కూడా ఏర్పాటు చేసుకునేటువంటి దిశగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. శర్మ, అంటే జనవరి 1 నుంచి వేరువేరుగా హైకోర్టులు 2 పనిచేయనున్నాయని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది. మరి భవన నిర్మాణం ఇంకా అమరావతిలో పూర్తి కాలేదు. దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు? అంటే తాత్కాలికమైన భవనంలో ఏమైనా కార్యక్రమం మొదలుపెట్టే అవకాశం ఉందా? ఏం చేయబోతున్నారు? ఈ గెజిట్ నోటిఫికేషన్ లో మాత్రం 2 రాష్ట్రాల్లో 1వ తేదీ నుంచి వేరువేరుగా తమ న్యాయస్థానాలు విధులు నిర్వహిస్తాయని అనేటువంటిదే చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే భవన నిర్మాణం మాత్రం ఇంకా తుది దశలో ఉంది. అప్పటి వరకు తాత్కాలిక భవనంలో వాళ్ళు ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారనేటువంటిది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి క్లారిటీ రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా కేవలం 4-5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి మరి ఆ తాత్కాలిక భవనంలో ఒక 3 రోజుల పాటు వెకేషన్ కోర్టుకు సంబంధించి 3 రోజుల పాటు ఎక్కడ నిర్వహిస్తారనేటువంటిది తేలాల్సి ఉంది. ఇప్పటికే అలాట్మెంట్ న్యాయమూర్తులకు సంబంధించి జరిగిపోయింది, సిబ్బందికి సంబంధించి కూడా జరిగిపోయింది. కాబట్టి మరి అప్పటి వరకు ఆ 3 రోజుల పాటు ఎక్కడ నిర్వహిస్తారనే దానికి రేపు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఉంది. ఇక తెలంగాణ హైకోర్టుకు సంబంధించి మాత్రం ఇప్పటికే ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతున్నటువంటి భవనంలోనే యథాతథంగా తెలంగాణ హైకోర్టు కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విషయంలో ఏ భవనంలో, తాత్కాలిక భవనంలో ఒక 3 రోజుల పాటు వెకేషన్ కు సంబంధించి 3 రోజుల పాటు అక్కడ నిర్వహించిన తర్వాత, వెకేషన్ సెలవులు పూర్తయిన తర్వాత అప్పుడు ఎక్కడ నిర్వహించాలనే దానికి సంబంధించి స్పష్టత వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. శర్మ, అంటే 1వ తేదీ నుంచే 2 వేర్వేరుగా రావాలని గెజెట్ నోటిఫికేషన్ పై ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ అభిప్రాయం ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాళ్ళు కూడా గతంలో తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేసేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా వాళ్ళ సంఘీభావం తెలిపారు. తాము అమరావతిలో హైకోర్టు ఏర్పాటైతే గనక తమకు ఇబ్బందులు ఉండవు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసులు ఆ రాష్ట్ర పరిధిలోనే ఉన్నటువంటి రాజధాని అమరావతిలో గనక కొనసాగితే తమకు ఇబ్బందులు ఉండవనేటువంటి మాట గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు. వాళ్ళు తెలంగాణ న్యాయవాదులు నిరసనలు తెలియజేసేటువంటి సందర్భంలో సంఘీభావం తెలియజేశారు. ఇక్కడ కూడా ప్రత్యేక హైకోర్టు అమరావతి కావాలంటూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆంధ్ర న్యాయవాదులు కూడా ఆందోళన చేపట్టినటువంటి సందర్భం. అక్కడి ముఖ్యమంత్రితో పాటు వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో కేంద్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా వాళ్ళు అనేక సందర్భాల్లో లేఖలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాళ్ళు కూడా సంతోషమే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయిలో గనక అక్కడ ఏర్పాటైతే బాగుండేది అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తాత్కాలిక భవనంలో కొద్ది రోజుల పాటు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ భవనం అందుబాటులోకి రావాలంటే మరొక 2-3 నెలల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది అని తెలుస్తోంది. కాబట్టి అప్పటి వరకు ఏ విధంగా విధులు నిర్వహిస్తారనేది మనకు రేపు మాత్రం దీనికి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు ఉమ్మడి హైకోర్టు ఇక్కడ ప్రారంభమైన తర్వాత రేపు ఉమ్మడి హైకోర్టు
లో ఏ రకంగా దీనికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు చర్చించుకునేటువంటి అవకాశం ఉంటుంది, సిబ్బంది కూడా చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి రేపు ఆ గెజిట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత న్యాయమూర్తులు కానీ సిబ్బంది కానీ ఏ రకంగా రియాక్ట్ అవుతారు, న్యాయవాదులు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శర్మ. తెలంగాణకు 10 మంది అలానే ఏపీకి 16 మంది జడ్జీలను కేటాయిస్తూ హైకోర్టు విభజనపై కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అమరావతి నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. పిఎంఆర్, హైకోర్టు విభజనపై కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిపై ఏపీ అడ్వకేట్స్ అభిప్రాయం ఎలా ఉంది? అంటే ఏపీ అడ్వకేట్స్ విషయానికి వచ్చేసరికి, ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి అంటే ఫస్ట్ నుంచి కూడా ఏపీ సర్కార్ అయితే అంటే కొంత జాప్యం జరిగినప్పటికీ ఈ నెలాఖరికి లేదా వచ్చే నెల మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో హైకోర్టు భవనాన్ని, హైకోర్టు విధుల్ని ఇక్కడి నుంచి నిర్వహించడానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని గత 2 నెలల క్రితమే చంద్రబాబు నాయుడు అలాగే ఏపీ ప్రభుత్వం చెప్పిన పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే తాత్కాలికంగా హైకోర్టు భవనాన్ని తాత్కాలికంగా జ్యుడిషియల్ సిటీలో అమరావతి రాజధాని నగరంలో ఎక్కడైతే జ్యుడిషియల్ సిటీని నిర్మాణం జరుగుతుందో దాంట్లో భాగంగా సిటీ సివిల్ కోర్ట్స్ కు సంబంధించిన భవనం ఒకటి రెడీ అవుతుంది. సో దానికి సంబంధించి ప్రస్తుతానికి అంటే తాత్కాలికంగా హైకోర్టుని సిటీ సివిల్ కోర్ట్స్ పరిధిలో సిటీ సివిల్ కోర్ట్స్ భవనంలోనే దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అలాగే ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో దానికి హైకోర్టుకు ఉండాల్సిన అన్ని రకాల హంగులు, హైకోర్టు నిర్వహణకు, విధుల నిర్వహణకు, అలాగే జడ్జిలు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, కక్షిదారులు కావచ్చు, ఎవరైతే వస్తారో క్లయింట్స్ కావచ్చు, ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో అంతకు మించిన స్థాయిలోనే సౌకర్యాలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. సో దానికి అనుగుణంగానే ఎక్కడ ఎటువంటి లోపాలు కలగకుండా పూర్తి స్థాయిలో సిటీ సివిల్ కోర్ట్స్ భవనాన్నే తాత్కాలికంగా ఆ భవనంలోనే తాత్కాలికంగా హైకోర్టు భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో దాంట్లో భాగంగానే మనకి ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం అయితే దాదాపు 4 ఎకరాల 2 సెంట్ల అంటే 4.02 ఏకర్స్ లో G+2 పద్ధతిన ఈ సిటీ సివిల్ కోర్టు భవనం నిర్మాణం జరుగుతోంది. ఇందులోనే హైకోర్టుకు సంబంధించిన తాత్కాలిక ఏర్పాటును చేయడం జరుగుతోందని చెప్పి చెప్తోంది. సో మొత్తం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్టప్ ఏరియా ఉంటుంది. దీంట్లో ఎవరైతే జడ్జిలు ఉన్నారో విధులకు హాజరయ్యే జడ్జిలు కావచ్చు, అలాగే న్యాయవాదులు కావచ్చు, కక్షిదారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ప్రజలు కావచ్చు, వీళ్ళందరికీ విడివిడిగా మార్గాలను కోర్టులోకి ఎంటర్ అయ్యేందుకు విడివిడిగా మార్గాలు ఏర్పాటు చేయడంతో పాటుగా జడ్జి హాల్, కోర్టు హాల్స్, అలాగే వాళ్ళకి కావాల్సిన ఛాంబర్లు వీటన్నిటిని కూడా దాదాపు అన్ని సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వమే కొత్త ఏడాది నుంచి పూర్తి స్థాయిలో హైకోర్టు విధులను ఇక్కడి నుంచి నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, దానికి సంబంధించిన అన్ని రకాల నిర్మాణ పనులు కావచ్చు, ఇంటీరియర్ డిజైన్, ఇంటీరియర్ డెకరేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి అయిపోయాయని చెప్పి సిఆర్డీఏ అధికారులు
ఆ పని మీద ఉన్నారని చెప్పి గత 2-3 నెలల నుంచి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో సో ఫస్ట్ నుంచి కూడా కొత్త ఏడాది నుంచి హైకోర్టు విధులు ఏపీ కేంద్రంగా అమరావతి కేంద్రంగా విధులు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు విధులు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ఇవి గెజిట్ వస్తుందన్న ఒక అంచనాతోనే ఏపీ సర్కార్ కూడా దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సో ఓవరాల్ గా పార్కింగ్ ఏరియాతో పాటుగా క్యాంటీన్ సదుపాయం ఎవరైతే వివిధ పనుల నిమిత్తం అమరావతికి అలాగే కోర్టుకి ఎవరైతే వస్తారో కక్షిదారులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా విధులు నిర్వహించుకునే అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు అడ్వకేట్ల విషయానికి వస్తే అంటే కొంత ప్రభుత్వ పరంగా కావచ్చు పొలిటికల్ గా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏపీ అడ్వకేట్ల విషయానికి వస్తే ఖచ్చితంగా ఏపీ కేంద్రంగా అమరావతి కేంద్రంగా హైకోర్టు రావడం అనేది ఖచ్చితంగా వీళ్ళు ఒక సానుకూల దృక్పథంతోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే దాదాపు ఏపీకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఏపీ పరిపాలనతో సహా ఇతరత్ర వ్యవహారాలన్నీ పూర్తిగా అమరావతి కేంద్రంగానే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు జ్యుడిషియరీ వ్యవహారానికి సంబంధించి కోర్టు విధులకు సంబంధించి మాత్రమే అక్కడ ఉమ్మడి రాజధానిలోనే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తాజాగా వచ్చిన గెజిట్ నోటిఫికేషన్ తో ఇక్కడి నుంచే అమరావతి నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు విధులు నిర్వహించే పరిస్థితి హైకోర్టు విషయంలో కూడా ఉండడంతో న్యాయపరమైన వ్యవహారం కూడా ఉండడంతో ఇక అక్కడికి వెళ్లి తమ సమయాన్ని కావచ్చు కాలాన్ని కానీ వెచ్చించకుండా ఇక్కడి నుంచే తమ విధులు నిర్వహించుకోవచ్చు అన్న భావన అయితే కొంతమంది అడ్వకేట్లలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరైతే అడ్వకేట్లు కావచ్చు అలాగే న్యాయమూర్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కావాల్సిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.